ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే ఒక బౌలింగ్ ఫోర్ట్రెస్. టార్గెట్ 120 అయినా 130 అయినా అపోనెంట్ ఎవరైనా సరే మన బౌలర్స్ ముందు తల వంచాల్సిందే. అది ఒక బ్రాండ్, ఒక ఐడెంటిటీ. కానీ 2020 తర్వాత ఫ్యాన్స్ కళ్ళల్లో ఆ హోప్ మెల్లగా ఆగిపోయింది. నమ్మిన లీడర్స్ వెళ్ళిపోయారు. వాద్నాథ్ దూరం అయ్యాడు, రషీద్ వెళ్ళిపోయాడు. చివరకు మన కేన్ మామ చాప్టర్ కూడా క్లోజ్ అయింది. పాయింట్స్ టేబుల్ బాటంలో ఎస్ఆర్హెచ్ని చూడటం కన్నా పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే మన ఐడెంటిటీనే కోల్పోవడం. ఎగ్జాక్ట్లీ అప్పుడే ఎంటర్ అయ్యాడు ది కెప్టెన్, ది లీడర్, ది సైలెన్సర్, ప్యాట్ కమిన్స్. 20.5 crores. ఆక్షన్ హ్యామర్ పడినప్పుడు అందరూ నవ్వారు. ఒక బౌలర్కి ఇన్ని కోట్ల అని క్వశ్చన్స్ వేశారు. కానీ కమిన్స్ వచ్చింది జస్ట్ బౌలింగ్ చేయడానికి కాదు, ఎస్ఆర్హెచ్ డిఎన్ఏ మార్చడానికి. ఆయన మైండ్ సెట్ సింపుల్: వీఆర్ నాట్ హియర్ టు సర్వైవ్, వీఆర్ హియర్ టు డెస్ట్రాయ్. ఆ మెంటాలిటీతో ఎస్ఆర్హెచ్ స్టైల్ మొత్తం మారిపోయింది. డిఫెండింగ్ స్మాల్ టోటల్స్ నుండి 300కి దగ్గర స్కోర్ సెట్ చేసి స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ జరిగింది అబ్సల్యూట్ మ్యాడ్నెస్. 277, 287 ఐపీఎల్ హిస్టరీలో వెళ్ళిన నంబర్స్ ఎస్ఆర్హెచ్ బోర్డు మీద కనిపించాయి. రికార్డ్స్ వెళ్ళిపోయాయి. హిస్టరీ తిరిగి రాయాల్సి వచ్చింది. అపోనెంట్ ఎవడు, వాడి రేంజ్ ఎలాంటిదని కాదు, తగిలిందా బౌండరీ దాటాల్సిందే. 3 years పైన ఒక్క సీజన్లోనే అరెస్ట్ చేసి ఎస్ఆర్హెచ్ని డైరెక్ట్గా ఫైనల్స్లో నిలబెట్టాడు. బ్రోకెన్ ఫ్రాంచైజ్ని ఒక ఫియర్లెస్ ఎంపైర్గా మార్చిన ఆర్కిటెక్ట్ ప్యాట్ కమిన్స్. హ్యాపీ బర్త్డే కెప్టెన్. కీప్ సైలెన్సింగ్ ద క్రౌడ్స్, కీప్ బ్రేకింగ్ ద స్టంప్స్. కప్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ సమ్వేర్ డీప్ డౌన్ వీ నో యూ విల్ బ్రింగ్ ఇట్ హోమ్.